నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హాట్ టచింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 83. ఇప్పుడు ఈ గుంట దొరకకపోతే మనం ఇంకా మిగిలి ఉండంరా. రేపటి ఉదయం చూడకుండా బాస్ కోపానికి బలి అవుతాం. భయంతో వాపోయాడు గిరి. మనం ఇలాగే భయపడుతూ ఇక్కడే ఉంటే ఆ గుంటది ఇక్కడి నుండే ఎస్కేప్ అవుతుంది. పద వెతుకుదాం అన్నాడు గిరి. కొండడు ఒకవైపు, గిరి ఒకవైపు వెతకడం మొదలుపెట్టారు. అసలే అది కొండ ప్రాంతం, పైగా చలికాలం మొదలు కాబోతోంది. తొందరగా దొంగుందాం అనుకున్నాడేమో ఆ సూర్యుడు. 4 గంటలకే అక్కడి నుండి పారిపోయాడు. దాంతో మెల్లగా చీకట్లు ముసురుకున్నాయి. ఒకవైపు చలి, మరొక వైపు చీకటి. దానికి తోడు సన్నటి పొగమంచు కమ్ముకునేసరికి వాళ్ళకి ఉరివిని వెతకడం కష్టంగా మారింది. అక్కడికి గట్టిగానే ప్రయత్నించారు. వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు ఎలారా అని ఒకరి ముఖం ఒకరు చూసుకొని కంగారు పడుతున్న సమయంలో అటుగా పోలీస్ కార్ రావడం వాళ్ళకి కనిపించింది. ఒరేయ్, అటు చూడరా, పోలీసు వాళ్ళు ఇటువైపు ఎందుకు వస్తున్నారు? మీరు ఇక్కడ ఎందుకున్నారని అడిగితే ఏం చెప్దాం బేలగా అన్నాడు కొండడు. మన బండి రిపేర్ అని చెప్దాం. ముందు ఆ పనిలో ఉండు నువ్వు అన్న గిరి అతనికి టూల్స్ బాక్స్ ఇచ్చాడు. కారు బాగానే ఉన్నా ఏదో పాడైనట్టు కారు ముందున్న బ్యానెట్ ఓపెన్ చేసి రిపేర్ చేస్తున్నట్టు నటించడం మొదలుపెట్టాడు కొండడు. పోలీస్ కార్ కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి రాగానే ఏదో ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆగినట్టుగా టక్కున ఆగింది. వాళ్ళు ఊహించినట్టుగానే ఏం చేస్తున్నారు ఇక్కడ అన్న గంభీరమైన ఆ పోలీస్ కంఠస్వరం ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనించింది. అతనిలోని బేస్కి వాళ్ళు దడుచుకున్నారు. లోపల బిక్కుబిక్కుమంటున్న కార్ రిపేర్ సార్ అన్న గిరి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. అటువైపు ఎందుకు వెళ్తున్నారు? అటువైపు ఊరు లేదు కదా అనుమానంతో వాళ్ళను అడిగాడు. సార్ అది నీళ్లు నమిలాడు గిరి. వాడు చెప్పడానికి ఇబ్బంది పడేసరికి కానిస్టేబుల్ అనుమానం మరింత ఎక్కువైంది. కానీ అతడు బయటపడలేదు. ఏం పని మీద వెళ్తున్నారో కానీ త్వరగా వచ్చేయండి. ఈరోజు వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వెదర్లో మీకేమన్నా అయితే మళ్ళీ మేమే కదా మీకోసం రావాలి అన్నాడు. అయ్యో సార్, మీ పోలీస్ వాళ్ళని ఇబ్బంది పెడతామా? చాలా చిన్న పని, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. తమని అనుమానించనందుకు సంబరపడ్డాడు గిరి. వాళ్ళ పేర్లు ఇంకా పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ కాలేదు మరి, అందుకని అనుమానం వచ్చినా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయాడు ఆ కానిస్టేబుల్. ఇంతకీ రిపేర్ అయిందా? నన్ను హెల్ప్ చేయమంటారా? కారు దగ్గరికి వచ్చాడు ఆ పోలీస్ కానిస్టేబుల్. అతడు చూస్తే నిజంగా తెలిసిపోతుంది అనుకున్న కొండడు అయింది సార్ అంటూ ఆ బ్యానెట్ని మూశాడు. అయితే త్వరగా వెళ్ళండి గదమాయించాడు. వాళ్ళు వెంటనే కార్ స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళారు. చిన్నగా నవ్వుకున్న ఆ కానిస్టేబుల్ మరెవరో కాదు, డిటెక్టివ్ శ్రీకాంత్ ఫ్రెండ్ సాహిల్. వాళ్ళు వెళ్ళాక తన కారు డిక్కీ మీద లాఠీతో కొట్టి చప్పుడు చేసి వాళ్ళు వెళ్ళారు, భయం లేదు, బయటికి రండి అన్నాడు సాహిల్. ఆమె భయపడుతూనే డిక్కీలో నుండి బయటికి వచ్చింది. ఉర్వీ మేఘ్ ఉన్న ఫోటో సాహిల్కి వాట్సాప్లో పంపి ఉన్నాడు శ్రీకాంత్. దాంతో అతడు ఆమెను చూడగానే గుర్తుపట్టాడు. నిజానికి అతడు వాళ్ళ గురించి వెతుకుతూ ఆ దారి వెంట వస్తున్నాడు. అతని అదృష్టం బాగుండి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఆమె కనిపించింది. ఆమెను నిశితంగా చూసి ఉర్వీ అంటే మీరేనా అన్నాడు. నా పేరు మీకెలా తెలుసు? ఆశ్చర్యంతో తెల్లముఖం వేసింది ఆమె. నాకు మీ గురించి అంతా తెలుసు. నేను మీకోసం వెతుక్కుంటూ వస్తున్నాను. ఇంతకీ మీ వారెక్కడా అన్న అతడు. ముందు కూర్చోండి అనగానే కారు వెనక సీట్లో కూర్చుంది ఉర్వి. ఆమెకు తాగడానికి ఫ్లాస్క్లో నుండి గోరువెచ్చని మంచినీళ్లు ఇచ్చాడు. చలికి వణుకుతున్న ఆమెకి ఆ వెచ్చని నీళ్లు తాగగానే కాస్త రిలీఫ్గా అనిపించింది. సాహిల్ కారును ముందుకు పోనిస్తూ నువ్వు వాళ్ళకి ఎలా చిక్కావు, ఇప్పుడెలా తప్పించుకున్నావు అనుమానంతో అడిగాడు. అది సార్ అంటూ చిన్నగా నసిగింది. ఇతనికి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్న ఆలోచనలో పడింది. ఒకవేళ ఈ పోలీస్ కూడా ఆ దుండగులతో చేతులు కలిపి ఉంటే అప్పుడెలా అన్న అనుమానం ఆమెను వెంటాడింది. పర్వాలేదు మేడం, చెప్పండి. రియర్ వ్యూ మిర్రర్ నుండి ఆమెను చూశాడు సాహిల్. ఆమె ముఖంలో భయం తాలూకు కలవరపాటు స్పష్టంగా కనిపించింది అతనికి. భయపడకండి మేడం, నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చిన పోలీస్ని అన్నాడు. దాంతో ఆమెకు కాస్త ధైర్యం వచ్చింది.
మేఘ్ ఇంకా తను జలపాతం దగ్గరికి రావడం, దుండగులు తమపై దాడి చేయడం, ఆ తర్వాత ఎత్తుకెళ్లడం ఇలా తనకు తెలిసినంతవరకు చెప్పింది ఆమె. అవునా అని తల పంకించిన అతడు, ఈ దుండగుల బారి నుండి మీరెలా తప్పించుకున్నారు? చూడ్డానికి వాళ్ళు దున్నపోతుల్లా ఉన్నారు. పైగా ఇద్దరు. నువ్వు ఒక్కదానివి. అలా ఎలా బయటపడ్డావు? అనుమాన నివృత్తి కోసం ఆమెను అడిగాడు. సార్ అది అని చెప్పబోయిన ఉర్వి సాహిల్ నడుపుతున్న కారు తన ఇంటివైపు కాకుండా మరోవైపుకు వెళ్లడం గమనించింది. సార్, మిమ్మల్ని నమ్మి వస్తున్నందుకు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కంగారు పడింది. తన చేతిని కార్ డోర్ హ్యాండిల్ మీద పెట్టింది. ఆమె కార్ డోర్ తీసుకొని ఇందాకటిలా ఎక్కడ దూకేస్తుందో అనుకున్న సాహిల్, మేడం దూకకండి. ఈసారి దూకితే మీరు తిన్నగా లోయలో పడిపోతారు. ఎంత వెతికినా దొరకరు సరికదా, ప్రాణాలతో ఉంటారన్న నమ్మకం కూడా లేదు అనడంతో ఆమె వెనక్కి తగ్గింది. లేదంటే నిజంగానే దూకేసేది. మేడం, మీరు పూర్తిగా నన్ను నమ్మొచ్చు. నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను ఆనెస్టీగా చెప్పాడు. అయితే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ముందు అది చెప్పమని అతనిని నిలదీసింది. మీ ఇంటికి తీసుకెళ్తే మీకు అక్కడ సేఫ్టీ ఉండదు. అందుకని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను. రియర్ వ్యూ మిర్రర్లో ఆమెను చూశాడు. ఆమెకు నమ్మకం కుదరనట్టుంది. భయంతో బెరుగ్గా చూసింది. మేడం, మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి. ఇదిగో నా ఫోన్ తీసుకోండి. ఆమెకి సెల్ ఫోన్ ఇచ్చాడు. నాకంటూ ఇక్కడ ఎవరూ లేరు. ఉన్న అత్తయ్య మామయ్య ఎప్పుడో జంప్ అయ్యారు. బాధతో మనసులో అనుకున్న ఆమె అనామికకి కాల్ కలిపింది. శ్రీకాంత్ కాల్ కోసం ఎదురుచూస్తున్న ఆమెకి అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడం చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా కాసేపు ఆలోచించింది. ఎవరో ఏంటో మాట్లాడితేనే కదా తెలిసేది అనుకొని కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. ఆమె గొంతు వినగానే ఉర్వికి దుఃఖం పొంగింది. హలో అత్తయ్య, నేను అని ఫోన్లోనే ఏడ్చేసింది. ఆమె ఏడుపు విని కంగారు పడిన అనామిక, ఉర్వి నువ్వెక్కడున్నావు? నీతో పాటుగా మేఘు ఉన్నాడా? ఆత్రంగా అడిగింది. అత్తయ్య అది అని చిన్నగా ఏడుస్తూనే జరిగిన విషయం చెప్పింది. అవునా, అయితే మేఘ్ ఏమైనట్టు? వాడిని ఎవరు కిడ్నాప్ చేసినట్టు? ఆలోచనగా అన్న ఆమెకి కాళ్ళు చేతులు వణికాయి. భయం చేత గుండె కొట్టుకునే వేగం పెరిగింది. ఆల్రెడీ తన భర్త ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు వీడు కూడా దూరం అవుతాడేమోనన్న అనుమానం ఆమెను నిల్వనీయలేదు. తెలియదత్తయ్య అంటూనే మరోసారి కన్నీటి పర్యంతం అయ్యింది ఉర్వి. బాధపడకు ఉర్వి, వాడెక్కడున్నా సేఫ్గానే ఉండి ఉంటాడు. నీలాగే వాడు కూడా వస్తాడు. ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళకి మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళు వెతుకుతారు. ఎక్కడున్నా వాణ్ణి తీసుకొని వస్తారు. నువ్వు అధైర్యపడకు అన్న ఆమె తను భయంతో ఉన్న ఉర్వికి ధైర్యం చెప్పింది. అలాగే అని తల పంకించిన ఉర్వి సాహిల్కి ఫోన్ తిరిగి ఇచ్చింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆమెకు సాహిల్ని నమ్మడం తప్ప మరొక దారి కనిపించలేదు. అందుకని అతని నమ్మి ఎక్కడికి తీసుకెళ్లినా వెళ్ళడానికి సిద్ధపడింది. అరగంట ప్రయాణం తర్వాత ఒక ఇంటి ముందు ఆగింది కారు. కారు కిటికీలో నుండి బయటకు చూసిన ఉర్వి, ఇది ఎవరిల్లు? అనుమానంతో సాహిల్ని అడిగింది. కారు దిగుతూ నాదే మేడం అన్నాడు అతడు. మీద కొంచెం ఆశ్చర్యంతోనూ మరికొంచెం భయంతోనూ ఆ ఇంటివైపు చూసింది. ఎవరెవరుంటారు? కారు దిగి అతనితో పాటు లోపలికి వెళ్తూ బెరుగ్గా అన్నది. నేను ఒక్కనే ఉంటాను. ఎందుకంటే నాకింకా పెళ్ళి కాలేదు, బ్యాచిలర్ని అన్నాడు అతడు. అయ్యో, అలా అయితే నన్నెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు? మరో చోట ఎక్కడైనా ఉంచండి. అతనితో పాటు అతనింట్లో ఉండడానికి భయపడింది ఆమె. భయపడకండి మేడం, ప్రస్తుతం నాతో పాటు అమ్మ ఉంది. తను మొన్ననే నన్ను చూసి వెళ్ళడానికని వచ్చింది. ఇప్పుడు ఇంట్లోనే ఉంది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ వారు వచ్చే వరకు మీరు మా ఇంట్లో ఉండొచ్చు. ప్రస్తుతం మీకు మా ఇంటిని మించిన సేఫ్ ప్లేస్ మరొకటి లేదు అన్నాడు. అయితే మీ ఇంట్లో మీ అమ్మగారు ఉన్నారా? ఆమె అనగానే అవునని అతడు తల ఆడించాడు. ఆమె మనసు తేలికపడింది. ఇంట్లోకి రాగానే ఎవరురా ఈ అమ్మాయి అంటూ అనుమానంతో కనుబొమ్మను ముడివేసి సాహిల్ని చూసింది అతని తల్లి వనజాక్షి. అమ్మ తర్వాత చెప్తాను. ముందు ఈమెకి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ చూపించు. అలాగే కట్టుకోవడానికి నీదేదైనా చీర ఉంటే ఇవ్వు. ఆ తర్వాత తినడానికి ఏదైనా పెట్టు అన్నాడు. కొంపదీసి వీడి అమ్మాయిని లేపుకొని అయితే రాలేదు కదా
అనుకోగానే ఆమె గుండె దడదడలాడింది. ఈ కాలం అబ్బాయిల్ని నమ్మడానికి లేదు అనుకున్న ఆమె ఉర్వీకి వాష్రూమ్ చూపించింది. ఆమె అందులోకి వెళ్ళగానే, ఒరేయ్ సాహి, నిజం చెప్పరా, ఈ అమ్మాయి ఎవరు? నీకేమవుతుంది? ఎందుకు తనని ఇంటికి తీసుకొని వచ్చావు? వెళ్తున్న అతన్ని చెయ్యి పట్టుకొని ఆపి మరీ నిలదీసింది. అమ్మా, నీకిప్పుడు వివరంగా చెప్పలేను, కానీ ఒక్క ముక్కలో చెప్పేస్తాను అని ఉర్వీ గురించి తనకు తెలిసిందే షార్ట్కట్లో చెప్పాడు. విన్న ఆమె, అవునా, ఇంత ఘోరానికి ఒడిగట్టారా ఆ దుండగులు అని ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది. అంతలోనే అయ్యో పాపం అని ఉర్వీ మీద జాలిపడింది. అమ్మ, ఆమెను జాగ్రత్తగా చూసుకో, నేను స్టేషన్ వరకు వెళ్ళి వస్తాను. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు మన ఇంటికి వస్తే ఆమె మన ఇంట్లో ఉన్నట్టు ఎవరికీ తెలియనియ్యకు. ఒకవేళ ఎవరైనా పొరపాటున చూసి అడిగితే నా కూతురని చెప్పు, అంతేకాని ఆమె గురించిన వివరాలు ఎవరికీ చెప్పకు అన్నాడు. అలాగే లేరా, నేనెవరికీ చెప్పను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అన్న ఆమె సాహిల్ వెళ్ళగానే తలుపు వేసుకొని లోపలికి వచ్చింది. ఉర్వి స్నానం చేసి వనజాక్షి ఇచ్చిన చీర కట్టుకుంది. 2 రోజులుగా భోజనం లేకుండా ఉండడం వల్ల వనజాక్షి భోజనం పెట్టగానే మొహమాట పడకుండా తినేసింది. ఆల్రెడీ సాహిల్ చెప్పి ఉండడంతో వనజాక్షి ఉర్విని ఏమీ అడగలేదు, ఎలాంటి ప్రశ్నలు వేసి విసిగించలేదు. గది చూపించి రెస్ట్ తీసుకోమని చెప్పింది. ఆ గదిలో ఉన్న మంచం మీద వాలిన ఉర్వికి మేఘ్ ఆలోచనలు చుట్టుముట్టాయి. ఏమండి, నేను ఇక్కడ సేఫ్గా ఉన్నాను, కానీ మీరు ఎక్కడున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మిమ్మల్ని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఎలాగైనా తప్పించుకొని వచ్చేయండి, లేదంటే నేనే వెతుక్కుంటూ మీకోసం వచ్చేస్తాను బాధతో అనుకున్న ఆమెకి కళ్ళు చెమ్మగిల్లాయి. అతన్ని తలుచుకున్న కొద్దీ ఆమెకు దుఃఖం ఎక్కువైంది. ఏడుస్తూ అలాగే పడుకుంది. మగతగా పడుకొని ఉన్న మేఘ్కి రేష్మ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. మత్తు వదిలి అతని బుర్ర యాక్టివ్ అయింది. ఆమె ఎవరితో కుమ్ముక్కైంది, ఎవరు తమని కిడ్నాప్ చేశారు, ఆ తర్వాత ఏం చేయబోతున్నారు అనేది ఆమె మాటల ద్వారా అతనికి అర్థమైంది. వీళ్ళ ఎత్తుకి పై ఎత్తు వెయ్యాలి, అప్పుడే ఇక్కడి నుంచి నేను తప్పించుకోగలను అనుకున్న మేఘ్ మైండ్ షార్ప్గా పనిచేసింది. అప్పటికప్పుడు తన బుర్రలో ఒక ప్లాన్ రెడీ చేసుకున్నాడు. నిద్రలో కరవలిస్తున్నట్టుగా రేష్మా రేష్మా అని చిన్నగా పిలిచాడు. కాల్ మాట్లాడడం అయ్యాక అదే గదిలో కూర్చొని సెల్ఫోన్లో గేమ్ ఆడుకుంటున్న ఆమె అతని పిలుపు విని సంతోషంతో అతని దగ్గరికి వచ్చింది. మేఘ్ ఏం కావాలి ప్రేమగా అడుగుతూ అతని తల నిమిరింది. నువ్వే కావాలి అన్న అతను చిన్నగా కళ్ళు తెరిచి ఆమెను చిలిపిగా చూశాడు. నిజమా? ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. నమ్మకం లేదా? అలుకగా అన్నాడు. నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను మేఘ్. నువ్వంటే నాకింత ఇష్టమో నీకు తెలియదు. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో, ఇప్పుడు ఎంతలా ప్రేమిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పటికైనా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటే నాకంతే చాలు అన్న ఆమె అతని ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని అతని పైకి వంగి పెదాలపై చిన్నగా ముద్దు పెట్టబోయింది. మరి అతడు ఆమెని కిస్ని యాక్సెప్ట్ చేస్తాడా లేక రిజెక్ట్ చేస్తాడా? కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి. కామెంట్లు పెట్టట్లేదు, దయచేసి కామెంట్ పెట్టండి, హైప్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని యాడ్స్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.